కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎవ్వరూ చెప్పని నిజం ఇవాళ నేను మీకు చెప్తాను. సో, బిగినర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంకా గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్స్‌లో ఉండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, లేదా ఇప్పుడే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించిన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళున్నారు. అలాగే కొన్ని సంవత్సరాల నుంచి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతూ ఎటువంటి సక్సెస్ చూడని వాళ్ళు. సో, వాళ్ళు ఈ వీడియో కంపల్సరీగా చూడండి. ఎందుకంటే మీరు ఒక మిస్టేక్ చేస్తున్నారు. ఆ మిస్టేక్‌ని మీరు తొందరగా అడ్రెస్ చేయకపోతే ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టం అంతా కూడా వృధా అవుతుంది. సో, దిస్ ఈస్ ఫర్ బోత్ బిగినర్ ఆస్పిరెంట్స్ చూడండి అండ్ అలాగే ఎవరైతే సక్సెస్ ఇంకా టేస్ట్ చేయలేదో వాళ్ళు కంపల్సరీగా ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. ఇప్పుడు మనకి సక్సెస్ అంటే ఇక్కడ నేను మీ కంటెక్స్‌లో సక్సెస్ ఏంటో చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడం అనేది మీ సక్సెస్ అని అనుకుందాం కొంచెం సేపు. అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. అండ్ దీస్ ఫ్యాక్టర్స్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ యూ గవర్నమెంట్ జాబ్ హోల్డర్. సో, మీకు ఆ గవర్నమెంట్ జాబ్ రావడానికి కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ ఆ ఫ్యాక్టర్స్‌కి నేను కొంత పర్సంటేజ్ కూడా ఇచ్చాననమాట. సో, మీ ప్రిపరేషన్‌లో గానీ, లేదా మీకు ఈ ఉద్యోగం రావడంలో ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎంతెంత పర్సంటేజ్ వే చేస్తుందనే దాని మీద. సో, ఫస్ట్ థింగ్ ఈజ్ ప్రాపర్ మోటివేషన్ అండ్ సపోర్ట్. సో, ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఇంపార్టెంట్ ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నారంటే. కానీ చాలామందికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. సో, ఫినాన్షియల్ సిట్యుయేషన్స్ వల్ల ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు. అది మీకు మోటివేషన్ అవ్వాలి. సో, ప్రాపర్ మోటివేషన్ లేదా ఫ్యామిలీ సపోర్ట్ ఈ 2 కంపల్సరీగా ఉండాలి. సరైన ప్రేరణ ఉండాలి, లేదా మీకు ఫ్యామిలీ నుంచి ఒక మద్దతు ఉండాలి. అండ్ దిస్ విల్ వే అరౌండ్ 10% మీ సక్సెస్‌లో. అండ్ అండర్‌స్టాండింగ్ యువర్ క్యాపబిలిటీ. మీ క్యాపబిలిటీ ఎవ్రీవన్ మీకు గ్రాడ్యుయేషన్‌లో ఒక 60-70% మార్క్స్ వస్తే చాలు మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి ఎలిజిబులే. సో, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ యువర్ క్యాపబిలిటీ ఫస్ట్. మీరు ప్రిపేర్ అవ్వగలరా? లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వగలరా? అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వన్స్ ఒకసారి జర్నీలోకి ఎంటర్ అయిన తర్వాత సో, ఇట్ విల్ ఆస్క్ యూ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్. కానీ ఎప్పుడు బ్రేక్ చేయాలి మీరది? సో, మీరు ఇన్నేళ్ళు ఈ కాంపిటేటివ్ ఫీల్డ్‌లోనే ఉంటే మీ మోస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఏజ్ అంతా కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి మీరు ఇచ్చేసారనుకోండి, తర్వాత మనం ఏం చేయలేం. సో, కెరియర్ గ్రోత్ అనేది ఉండదు. సో, యూ నీడ్ టు అండర్‌స్టాండ్ యువర్ క్యాపబిలిటీ. మీరు ఎన్ని ఇయర్స్‌లో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌ని క్రాక్ చేసి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. సో, అది మీరు ఫస్టే మీరు డిసైడ్ చేసుకొని ఉండాలి. సో, నాకు 2 ఇయర్స్ నాకు పోయినా పర్లేదు, నేను కంప్లీట్‌గా దీనికి డివోట్ చేయగలను అని చెప్పి మీ క్యాపబిలిటీ ఏంటి, మీ సామర్థ్యం ఏంటి అని చెప్పి తెలుసుకోండి. సో, దట్ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ ఇట్ విల్ వే సమ్ 10% ఇన్ యువర్ సక్సెస్. తర్వాత ది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, చూజింగ్ రైట్ ఎగ్జామ్. సో, మీరు ఎగ్జామ్ ఏం చూస్ చేసుకుంటారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ కొద్దిసేపట్లో మీకు దాని మీద కూడా సరైన క్లారిటీ ఇస్తాను. సో, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారా, లేదా ఎస్ఎస్సి సీజీఎల్ఆ, సిహెచ్ఎస్ఎల్ఆ, ఏపీపీఎస్సీ గ్రూప్సా, టీఎస్పీఎస్సీ గ్రూప్సా. సో, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, ఆ రైట్ ఎగ్జామ్ని ఎలా చూస్ చేసుకోవాలి అనే దాని మీద మనకి ప్రాపర్ క్లారిటీ ఉండాలన్నమాట. సో, సరైన పరీక్షను ఎంచుకోవడం అనేది ఆ ఎగ్జామ్ రాయడం కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో, ఏ ఎగ్జామ్ పడితే ఆ ఎగ్జామ్ని మీరు చూస్ చేసుకోలేరు. సో, ఫర్ దాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ యువర్ క్యాపబిలిటీ. మీ స్ట్రాంగ్ సబ్జెక్ట్స్ ఏంటో ముందు మీకు తెలియాలి. అవి తెలియకుండా మీరు డైరెక్ట్గా ర్యాండమ్గా ఒక ఎగ్జామ్ని చూస్ చేసుకుని రాసేయడం అనేది ఇంపాసిబుల్ థింగ్. నెక్స్ట్, మెటిక్యులస్ ప్రిపరేషన్. సో, ఖచ్చితమైన తయారీ ఉండాలి. సో, మీరు కోచింగ్ తీసుకోండి, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ ప్రిపరేషన్ అనేది చాలా ప్రాపర్గా జరగాలి. ఒక 6 మంత్స్ పాటు లేదా ఒక 1 ఇయర్ పాటు ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ దానికి స్మార్ట్ రివిజన్ తోడైందనుకోండి, అప్పుడు మీ సక్సెస్కి 99% ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు 99% ఛాన్స్ ఉంది. మరి ఆ 1% ఫ్యాక్టర్ ఏంటి? ఇంకొక 1%, దెర్ ఈజ్ అనదర్ 1 మోర్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ వేయింగ్ దట్ 1%. అండ్ ఆ 1% వస్తేనే మీకు ఈ 100% సక్సెస్ వస్తుంది. అండ్ ఆ 1% ఏది? లక్. సో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో లక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో, యూ కెన్ టేక్ మీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హియర్. నేను ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్కి ఒక సెంటర్కి వెళ్ళబోయి ఇంకొక సెంటర్కి వెళ్ళాను. అండ్ ఆ రెండింటికి మధ్య ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ డిఫరెన్స్. నాకు మిగిలిన టైం జస్ట్ అరౌండ్ 10 మినిట్స్. సో, 10 మినిట్స్లో నేను ఈ 30 కిలోమీటర్స్ క్రాస్ చేసి వెళ్ళాలి. సో, ఐ కుడెంట్ అపియర్ ఫర్ దిస్ ఎగ్జామ్. అసలు ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్కి నేను అపియరే అవ్వలేకపోయాను. సో, కానీ దాని తర్వాత ఏం జరిగింది? అగైన్ ఐ రిటన్ సమ్ ఎగ్జామ్స్ అండ్ ఐ గాట్ దిస్ జాబ్, గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సో, ఇట్ ఈస్ ఎట్ ది ఎండ్ ఇట్ వాజ్ ఎ హ్యాపీ స్టోరీ. కానీ సో, ఇలా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళడం అనేది కూడా ఒక లక్ ఫ్యాక్టరే. ఆ రోజు అంతా ఒక సంవత్సరం అంతా బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ ఎగ్జామ్ రోజు మీకు ఒంట్లో బాగాలేదనుకోండి,
సో దట్ 1% లక్ ఫ్యాక్టర్ విల్ ప్లే ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో దీన్ని మనం ఏం చేయలేం, కానీ మిగిలిన 99% మీద మటుకు అదంతా మన చేతుల్లోనే ఉంది. మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేద్దాం. సో లెట్ అస్ స్టాప్ బ్లేమింగ్ దిస్ లక్ ఫ్యాక్టర్ ఫర్ ఏ వైల్. కొంచెం సేపు 1% లక్ ఫ్యాక్టర్ని పక్కన పెట్టండి. ఆ 99% మన చేతుల్లో ఉన్న 99% మీద ఫోకస్ చేద్దాం. సో ఇప్పుడు మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవ్వరు చెప్పండి అండ్ అలాగే మోస్ట్లీ అందరూ నెగ్లెక్ట్ చేసే వాటి మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ అస్ చూస్ ది రైట్ ఎగ్జామ్. సో మీరు రైట్ ఎగ్జామ్ చూస్ చేసుకోండి. సో దెర్ ఆర్ సో మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవుట్ దేర్, రైట్ ఫ్రమ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఐబిపిఎస్, పిఓ అండ్ క్లర్క్, ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్, అలాగే ఆర్ఆర్బీస్ ఉన్నాయి. ఆర్ఆర్బీలో మళ్ళీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్, ఏపీపీఎస్సి గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇలాగ మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మీరు మీ స్ట్రాంగ్ ఏరియా ఏంటో చూస్ చేసుకోండి. మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్ బాగా చేయగలరా, అయితే యూ నీడ్ టు చూస్ ఐబిపిఎస్, ఎస్బీఐ, పిఓ అండ్ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీ, ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయండి. సో మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా అండ్ అన్ని సబ్జెక్ట్స్ని మీరు బ్యాలెన్స్డ్గా చదవగలరా, దెన్ ఎస్ఎస్సి ఈజ్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. సో మీకు జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద చాలా గ్రిప్ ఉందా, మీరు దేన్ని ఎక్కువ బోర్డమ్ ఫీల్ అవ్వకుండా చదవగలరా, దెన్ యూ కెన్ చూస్ ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి. అండ్ అలాగే మీకు ప్రాపర్ మోటివేషన్ అన్నీ బాగా ఉంటే యూ కెన్ గో ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ యాజ్ వెల్. సో మీరు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ ప్రిపేర్ అవ్వచ్చు, కానీ మీ ఫ్యామిలీ కండిషన్స్, మీ ఫినాన్షియల్ కండిషన్స్, మీ మెంటల్ కండిషన్స్ ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయా లేదా అన్నది ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు వన్స్ ఒకసారి దాని మీద మీకు క్లారిటీ వచ్చిందనుకోండి, మీ క్యాపబిలిటీస్ మీద మీకు క్లారిటీ వచ్చిందనుకోండి, మీరు ఈ రైట్ ఎగ్జామ్ ఏంటనేది మీరు చూస్ చేసుకోవచ్చు. నౌ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాని తర్వాత నేను చెప్పబోయేది మోస్ట్లీ నాకు తెలిసి చాలామంది ఎక్కువగా నెగ్లెక్ట్ చేసే విషయం అండ్ కొంతమంది మిస్గైడ్ చేసే విషయం కూడా ఏంటంటే, ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ మీదే ఫోకస్ చేయడం అనేది చాలా చాలా రాంగ్ ఇష్యూ. ఎప్పుడు ఒక్క సింగిల్ ఎగ్జామ్నే మన ఫోకస్డ్గా, సింగిల్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మన ప్రిపరేషన్ ఎప్పుడు ఉండకూడదు. యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ మల్టిపుల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం. ఓకే, ఎక్సెప్ట్ ఫర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ లాంటి దానికి సో కంప్లీట్ డెడికేషన్ తోటి మనం 1 year 1.5 year ఇచ్చేస్తే తప్ప మనం ప్రాపర్ ఈల్డ్ తెచ్చుకోలేం. కాబట్టి యూపీఎస్సీ సిఎస్సిని మనం పక్కకు పెట్టేద్దాం, సివిల్ సర్వీసెస్ని పక్కన పెట్టేద్దాం. అపార్ట్ ఫ్రమ్ దట్ రిమైనింగ్ ఉన్న ప్రతి ఎగ్జామ్కి కూడా మీరు దాంతోపాటు మీరు ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్తో పాటు వేరే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వాలి. సో యూ షుడ్ నెవర్ చూస్ ఎ సింగిల్ ఎగ్జామ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఎప్పుడు ఒక ఎగ్జామ్కే ప్రిపేర్ అవ్వకూడదు. సో యూ నీడ్ టు ఎక్స్ప్లోర్, యూ నీడ్ టు ప్రిపేర్ ఫర్ 2 or 3 ఎగ్జామ్స్ ఎట్ ఏ టైం సైమల్టేనియస్గా. అండ్ పర్టికులర్గా కొంతమంది నేను ఎక్కువగా చూస్తుంది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్, వాళ్ళు ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్కే ప్రిపేర్ అవుతున్నారు. అండ్ దయచేసి ఈ గ్రూప్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు నేను హంబుల్గా రిక్వెస్ట్ చేస్తాను, ఎందుకంటే యూ పీపుల్ ఆర్ లిటరలీ వేస్టింగ్ యువర్ టైం. ఎప్పుడు మీరు ఒక్క సింగిల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే దాంట్లో ఉన్నంత బిగ్గెస్ట్ రిస్క్ ఇంకొక దాంట్లో ఉండదు. యు ఆర్ డివోటింగ్ 2 years, 3 years, 5 years ఆఫ్ వాల్యుబుల్ టైమ్ ఫర్ దీస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో తెలియదు, అండ్ వచ్చిన తర్వాత అది ఫైనల్ వరకు వెళ్తుందో లేదో తెలియదు, అండ్ రిజల్ట్స్ వస్తాయా లేదో తెలియదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత జాబ్ ఇస్తారా లేదో తెలియదు, కోర్టు కేసులు, ఇన్ని గొడవలతో ఉంటాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్. సో దానివల్ల మీరు ఎప్పుడు కూడా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మీద కంప్లీట్గా రిలై అవ్వద్దు. ఎస్, దే ఆర్ వెరీ గుడ్ ఎగ్జామ్స్, లైఫ్ చేంజింగ్ ఎగ్జామ్స్ ఇవి, లైఫ్ చేంజింగ్ జాబ్స్ ఇవి, కానీ వీటి మీద మనం ఎంతవరకు ఆధారపడి ఉంటాం అనేది చాలా చాలా బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట, అతిపెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ అది. సో నెవర్ లిమిట్ యువర్ ప్రిపరేషన్ ఓన్లీ ఆన్ ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్. దాంతోపాటు ఎడిషనల్గా ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండాలి. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నెక్స్ట్, ఇంటిగ్రేట్ యువర్ ఎగ్జామ్ ప్రిపరేషన్. సో ఇక్కడ నేను ఇక్కడతో చెప్పు వదిలేయచ్చు దీన్ని. ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కలిపి ఒకటే చదవద్దు, వీటితో పాటు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వండి అని చెప్పచ్చు, అక్కడితో ఆపేయచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. మిమ్మల్ని ఇంటిగ్రేట్ చేయమని చెప్తున్నాను. సో మీరు ఎస్ఎస్సి సిజిఎల్ గనక ప్రిపేర్ అవుతుంటే ఆర్ సిహెచ్ఎస్ఎల్ గనక ప్రిపేర్ అవుతుంటే, సో వీ హ్యావ్ ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, రైట్? ఆర్ఆర్బీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్ట్స్ వస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ లైక్ మనకి ఎవ్రీ 2 years or 3 years, 2 yearsకి అట్లీస్ట్ కంపల్సరీగా నోటిఫికేషన్ ఉంటుంది, ఐదర్ గ్రాడ్యుయేట్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్. సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దీనికి కూడా కంపల్సరీగా మీరు ఎగ్జామ్ రాయండి, సక్సెస్ ఉంటుంది. అండ్ అలాగే ఈ మధ్య కాలంలో ఎవ్రీ ఇయర్
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు జేఈ అంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకి వేకెన్సీస్ తీస్తూనే ఉన్నారు. నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విత్ దిస్ ఎగ్జామ్ ఈస్ ఇది నో నెగెటివ్ మార్కింగ్ ఎగ్జామ్. నెగెటివ్ మార్కింగ్ ఉండదు ఈ ఎగ్జామ్‌లో. అండ్ సిలబస్ కూడా సిమిలర్ సిలబస్ ఉంటుంది. ఎస్ఎస్‌సి, సీజీఎల్ లాంటి సిలబస్సే ఉంటుంది. సో ఇలాగా సిలబస్ అంతా సేమ్ ఉన్న ఎగ్జామ్స్, ప్యాటర్న్ అంతా సేమ్ ఉన్న ఎగ్జామ్స్‌ని ఇంటిగ్రేట్ చేసుకొని మనం ప్రిపరేషన్ పెట్టుకున్నాం అనుకోండి. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ర్యాండమ్‌గా 2, 3 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోమని చెప్పట్లేదు నేను ఇక్కడ. సిలబస్ ఇంటిగ్రేషన్ ఉన్న ఎగ్జామ్స్ అంటే ఎస్ఎస్సి, సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్కి, ఎన్టీపీసీకి ఆల్మోస్ట్ దగ్గర సిలబస్ ఉంటుంది. ఎక్సెప్ట్ ఎన్టీపీసీలో మీకు ఆర్ఆర్బీలో ఇంగ్లీష్ ఉండదు. ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. బట్ వేరాస్ ద రిమైనింగ్ 3 సబ్జెక్ట్స్ సిమిలర్ ఉంటుంది ఎస్ఎస్సి, సీజీఎల్కి, సీహెచ్ఎస్ఎల్కి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ ఎగ్జిక్యూటివ్కి, సీజీఎల్ అండ్ సీహెచ్ఎస్ఎల్కి సిమిలర్ సిలబస్ ఉంటుంది. ఇన్ ద సిమిలర్ వే ఐబీపీఎస్, ఎస్బీఐ వీటికి పీఓ అండ్ క్లర్క్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దెర్ ఈజ్ అనదర్ వన్ మోర్ ఆపర్చునిటీ ఫర్ యూ. అదేంటి, ఆర్బీఐ గ్రేడ్ బి ఉంటుంది, అసిస్టెంట్ ఉంటుంది, ఆర్బీఐ అసిస్టెంట్, నబార్డ్ గ్రేడ్ ఏ అండ్ గ్రేడ్ బి. ఇవి 2 ఇయర్స్కో ఎప్పుడో ఒక ఎగ్జామ్ పడుతుందని అనుకుందాం. బట్ ఈవెన్ దెన్ దీస్ ఆర్ మచ్ మోర్ హై పేయింగ్, మచ్ మోర్ సొసైటీలో మంచి వాల్యూ ఉన్న జాబ్స్ ఇవి కూడా. సో ఇంటిగ్రేట్ యువర్ ప్రిపరేషన్ విత్ దిస్. అండ్ ఎవరైతే ఎస్బీఐ అండ్ ఐబీపీఎస్కి ప్రిపేర్ అవుతూ వాళ్ళకి ఎవరికైతే జనరల్ స్టడీస్ పర్టికులర్గా ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ బాగా స్ట్రాంగ్ ఉంటాయో సో వాళ్ళు ఈ ఎగ్జామ్స్ని ప్రిఫర్ చేయొచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు సో లుక్ ఎట్ దిస్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీకి కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఆల్మోస్ట్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ఎస్ఐకి అండ్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బీకి. అండ్ ఎవరైతే ఏపీపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సి గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు అగైన్ మళ్ళీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తోటి ఇంటిగ్రేట్ చేసుకోండి. సో మీరు కొద్దిగా కష్టమైనా కానీ ఇంకొక 1 అవర్ ఆర్ 2 అవర్స్ కొద్దిగా ఎక్స్ట్రా కష్టపడి మీరు క్వాంట్స్ అండ్ రీజనింగ్ని ప్రాపర్గా నేర్చుకున్నారనంటే ఈ ఎగ్జామ్స్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే 2 or 3 ఎగ్జామ్స్ని ఇంటిగ్రేట్ చేసుకుని చదువుతారో అప్పుడు సక్సెస్కి కొద్దిగా దగ్గర అవుతారు. లేదు ఒక ఎగ్జామ్ మీద నేను ఫోకస్ చేస్తాను, ఒక ఎగ్జామ్ మీద నేను కంప్లీట్గా కూర్చుంటాను, 2 ఇయర్స్ వేస్ట్ అయినా పర్లేదు, 3 ఇయర్స్ వేస్ట్ అయినా పర్లేదు అని అనుకుంటే యు ఆర్ యాక్చువల్లీ లూజింగ్ ద బిగ్ గేమ్. ఓకే, మీకు ఇక్కడ గవర్నమెంట్ జాబ్ రావడం అనేది ముఖ్యం అండ్ ఆ జాబ్ని ఎలా తెచ్చుకోవాలనేది అంతా మీ చేతుల్లో ఉంది. అండ్ జస్ట్ థింక్ అగైన్, మీరు చేస్తున్న మిస్టేక్ ఇది అండ్ దీన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లెట్ us try and understand the syllabus and let's gather some sources as well. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు, మీకు కంపల్సరీగా ఉండే 4 సబ్జెక్ట్స్ ఇవే. మోస్ట్లీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం స్టాండర్డ్ సిలబస్ని తీసుకుంటే సో విల్ హ్యావ్ దిస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇలా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఈ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన సోర్సెస్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఇందులో కొన్ని ఫ్రీ సోర్సెస్ ఉన్నాయి, కొన్ని బుక్స్ ఉన్నాయి, కొన్ని పెయిడ్ సోర్సెస్ ఉన్నాయి. అండ్ వన్స్ మీకు గనక ఆల్రెడీ సోర్సెస్ ఉన్నాయి అని అంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఆర్ ఎల్స్ టేక్ దీస్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి మీరు ఇప్పుడే అబ్సల్యూట్ బిగినర్ అనుకోండి, దెర్ ఈజ్ అ యూట్యూబ్ ఛానల్ కాల్డ్ ఫీల్ ఫ్రీ టు లెర్న్. ఓకే, సో ఇందులో ప్రాపర్గా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి మీకు ప్రాపర్ ప్లేలిస్ట్లు ఉంటాయి అనమాట ప్రతి టాపిక్కి సంబంధించి. సో యూ కెన్ రిలై అపాన్ దట్. బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వెరీ వెరీ గుడ్ థింగ్. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి యూ కెన్ టేక్ ఎ బుక్ కాల్డ్ అరిహంత్ ఎస్పి బక్షి. ఇది ఒక బుక్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ జనరల్ ఇంగ్లీష్ బుక్ ఉంటుంది అండ్ దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ బుక్. అండ్ అలాగే యూట్యూబ్లో రాణి మ్యామ్ ఇంగ్లీష్ క్లాసెస్ అని చెప్పని ఉంటాయి, ఆర్ ఎల్స్ యూ కెన్ ఈవెన్ టేక్ హర్ కోర్స్ యాజ్ వెల్. షీ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్ దట్ వీ హ్యావ్ ఇన్ అవర్ కంట్రీ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్. సో రాణి మ్యామ్ క్లాసెస్. అండ్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి యూ కెన్ టేక్ అరిహంత్ మ్యాక్ బుక్స్, రైట్. ఇప్పుడు అరిహంత్ మ్యాక్ బుక్సే కాకుండా ఎన్సీఆర్టీ బేస్డ్ మ్యాక్ బుక్స్ని చాలా పబ్లికేషన్స్ దింపాయి అండ్ ఈవెన్ యూ కెన్ ప్రిఫర్ ఎనీ ఆఫ్ దోస్. అండ్ అట్ ద సేమ్ టైం మీకు జనరల్ అవేర్నెస్ మీద ఇంకా కంప్లీట్ క్లారిటీ రావాలి, ఒక ప్రాపర్ కోర్స్ కింద తీసుకుందాము అని అనుకుంటే సో యూ కెన్ టేక్ ది మోడర్న్ టీచర్స్ కోర్స్. సో ఐ ఆమ్ ఆఫరింగ్ యూ ఏ కోర్స్, ఒక పెయిడ్ కోర్స్ ఇది, ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రీ కోర్స్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా. సో సంథింగ్ లైక్ దిస్, మీ సీజీఎల్కైనా, సిహెచ్ఎస్ఎల్కైనా, ఎన్టీపీసీకైనా, రైట్, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ కానిస్టేబుల్, ఇలా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఒక హోలిస్టిక్ కాంప్రిహెన్సివ్ కోర్స్. సో దిస్ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్, ఒక 2 days బ్యాక్ ఆల్రెడీ ఈ కోర్స్ స్టార్ట్ అయింది, 19th October స్టార్ట్ అయింది. అండ్ యూ విల్ గెట్ 120+ లైవ్ క్లాసెస్ ఇన్ దిస్ కోర్స్. And so we have a proper timetable for this. Indian polity 30 classes, geography of India and world in 25 classes, Indian history in 30 classes, Indian economy in 15 classes, science and technology 10 classes, environment 7 classes, and
ఓన్లీ జనరల్ స్టడీసే కాకుండా కరెంట్ అఫైర్స్ ఎవ్రీ వీక్ సండే రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ జరుగుతాయి. సో ఈ విధంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఈ ప్రతి క్లాస్కి మీకు రికార్డెడ్ వర్షన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ యూ కెన్ గెట్ ఈ నోట్స్, ఒక పీడిఎఫ్లో నోట్స్ కూడా వస్తుంది, బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. అండ్ ఎవ్రీ వీక్ మీకు టెస్ట్ కండక్ట్ చేస్తాం బేసింగ్ ఆన్ ది టాపిక్స్ దట్ ఆర్ కంప్లీటెడ్ ఇన్ దట్ వీక్. మీకు టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి అండ్ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ ఉంటాయి. సో వితిన్ 5 months మీకు జనరల్ స్టడీస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నా కానీ దిస్ ఇస్ లైక్ ఎ సింగిల్ కోర్స్ ఫర్ ఆల్. ఓకే, సో if you want to enroll in this course, contact this number 7729918104 on WhatsApp and we will get back to you on this thing. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో నాకు తెలిసి మీకు చాలా ఎన్లైటన్మెంట్ ఇచ్చాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి. సో ఐ హోప్ దిస్ వర్క్స్ అవుట్ వెరీ వెల్. అండ్ ఇన్ ద సేమ్ వే మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి బై లైకింగ్ దిస్ వీడియో, బై షేరింగ్ దిస్ వీడియో విత్ యువర్ ఫెలో ఆస్పిరెంట్స్ అండ్ సబ్స్క్రైబింగ్ ద ఛానల్ ది మోడర్న్ టీచర్. సైనింగ్ ఆఫ్, యువర్ మోడర్న్ టీచర్.